తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు గత 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్, గతం లెక్క ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం కోసం. గత ప్రభుత్వం కూడా అధికారిగా నిర్వహించలే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు. ఏం చెప్తారు దీని మీద? ఈ తెలంగాణ దినోత్సవం 17 సెప్టెంబర్ నాడు ఆల్ ఓవర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అఫీషియల్గా జరుగుతుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ జరపట్లేదు. తర్వాత కర్ణాటక గవర్నమెంట్ జరుపుతుంది, తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా జరుగుతుంది. అప్పుడు నిజాం రూల్లో తెలంగాణలో మన తెలంగాణ ఏరియా ప్లస్ మహారాష్ట్ర కర్ణాటకలో కూడా కొంత ఏరియా ఉండే, వాళ్ళ ఏరియాలో వాళ్ళ స్టేట్స్ సెలబ్రేట్ చేసిన కానీ అన్ఫార్చునేట్గా తెలంగాణ స్టేట్లో మనం ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు. కాబట్టి ఇది బీజేపీ మొదటి నుంచి కూడా లాస్ట్ 10 years నుంచి ఫైట్ చేస్తూ ఉంది, దీని మీద డిమాండ్ చేస్తూ ఉంది. బీజేపీ పార్టీ అఫీషియల్గా సెలబ్రేట్ చేస్తుంది. ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం అయింది. తెలంగాణ విమోచన దినోత్సవంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అనే ప్రోగ్రాంకు మన ఆనరబుల్ గవర్నర్ గారు వచ్చారు, మన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు, మన బీజేపీ పార్టీ అందరు పెద్దలు కూడా వచ్చారు. కాబట్టి ఈ 17th విమోచన దినోత్సవం రోజు 17th నాడు ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ గారు వస్తున్నారు. ఆ రోజు పరేడ్ గ్రౌండ్లో పెద్ద ప్రోగ్రాం అవుతుంది. అయితే గవర్నమెంట్ నుండి కూడా డిమాండ్ చేయడం అవుతుంది, ఇప్పటి నుంచి అన్న అట్లీస్ట్ తెలంగాణ మన గవర్నమెంట్ అఫీషియల్గా తెలంగాణ విమోచన దినం చేయాలని. కాబట్టి వాళ్ళు చేయట్లేదు. కాబట్టి మన బీజేపీ గవర్నమెంట్ కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున అఫీషియల్గా దీన్ని సెలబ్రేట్ చేయడం అవుతుంది. తర్వాత పార్టీ పరంగా కూడా డిస్టిక్లో అన్ని మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సెలబ్రేషన్ జరపడం జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాడా ఉత్సవాలు కూడా 15 రోజుల పాటు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్టుగా, ఇప్పుడు ఈ కార్యక్రమంతో పాటు ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తుందా పార్టీ? ఎట్లా ఈ సేవా పక్వాడా పేరు మీద మోడీ గారి 75th బర్త్డే ఆల్ ఓవర్ ఇండియాలో 17th స్టార్ట్ అయ్యి 2 అక్టోబర్కు గాంధీ జయంతి సందర్భంగా క్లోజ్ అవుతుంది. 15 days సేవా పక్వాడా పేరు మీద 17th నాడు బ్లడ్ డొనేషన్ ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది పెద్ద ఎత్తున. మోడీ గారి బర్త్డే దానికి అది. అదేవిధంగా 18th నాడు ఒక ప్రోగ్రాము, తర్వాత 21st నాడు మన మారథాన్ జరుగుతుంది. అది కూడా ఆల్ ఇండియా లెవెల్లో రన్ ఫిట్నెస్ ఉండాలని మోడీ గారి ఇచ్చిన, అందరూ ఫిట్గా ఉంటేనే దేశం హెల్త్ బాగుంటుందని ఆ రోజు. తర్వాత 25th నాడు మన దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది. ఆ రోజు కూడా ప్రతి బ్లాక్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ నుంచి డిస్టిక్ ప్రతి దగ్గర చెట్లు నాటి గుర్తుగా మా పేరు మీద పెట్టాలనేది పెద్ద ఎత్తున ఎన్విరాన్మెంట్ను సేఫ్ గార్డ్ చేయడానికి అది జరుగుతుంది. తర్వాత 28th నాడు మన వికలాంగుల దినోత్సవము. అదే రోజు మళ్ళీ ఈ విశిష్ట అంటే పద్మశ్రీ కానీ పద్మభూషణ్ అవార్డ్స్ కూడా సెలబ్రేట్ వాళ్ళకు సన్మానం జరుగుతుంది. ఫైనల్గా 22nd అక్టోబర్ నాడు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళ పేరు మీద కూడా పెద్ద ఎత్తున మన ఈ ఖాదీ పర్చేజ్ చేసి స్వచ్ఛగా మనం అంటే సొంతం మనం అవసరం డే టు డే ఉన్నాయన్నీ కూడా మనమే తయారు చేసుకోవాలనేది ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద అది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఈ 15 days సెలబ్రేషన్స్ను సేవా పక్వాడా అనే ప్రోగ్రాం పేరు మీద జరుగుతుంది. అది ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర బీజేపీ గవర్నమెంట్ లేదు కాబట్టి బీజేపీ పార్టీ తరఫునే కార్యకర్తలందరూ యాక్టివ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మొత్తానికి ఇట్లాగే విమోచన దినోత్సవంతో పాటు సేవా పక్వాడా ఉత్సవాలు 15 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, పరేడ్ గ్రౌండ్.